నాకు ఆ సోషల్ గ్యాదరింగ్స్కి దండం చదువుతా. అసలు ఎందుకు పెడతారో కూడా అర్థం కదా. సోషల్ గ్యాదరింగ్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం మనుషులతో మాట్లాడాలి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే కామెడీ పీస్ అయితే నేను, అక్కడికి వెళ్ళి కామెడీ పీస్ అయింది నేను. అందరూ మంచిగా ఆల్కహాలిక్ డ్రింక్స్ పట్టుకొని తాగుతున్నారు, మనకేమో తాగే అలవాటు లేదు. నేను తాగలేనని బాధపడాలో, వాళ్ళు తాగుతున్నారని బాధపడాలో, వాళ్ళు అసలు అంత మింగిలేమే మాట్లాడేసుకున్నారని బాధపడాలో. ఆఫీస్లో ఒక్కడు మాట్లాడు ఇక్కడికి వెళ్ళిపోయి వీళ్ళకి ఎక్కడ టైం దొరికేసిందో, అసలు ప్రపంచంలో ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళకి తెలిసిపోయినట్టు ఎలా మాట్లాడేసుకుంటున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. హైకింగ్ అంటున్నారు, గ్రూపులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, గ్రూపులు తయారు చేసేద్దాం, మనకు ఒకసారి కలిసేద్దాం బయట. మీరు అసలు ఆఫీస్లో మాట్లాడుకోవడమే నేను చూడలేదు ఎప్పుడు. అంటే నాకు తెలియకుండా నా పక్కనే కూర్చొని మీరు ఇంత రకంగా ఎప్పుడు నడిపారు విషయం ఏంటనుకున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెయిటర్ని మ్యాంగో జ్యూస్ అడిగిన తర్వాత ఆవిడేమో లేదంతే. ఆరెంజ్ జ్యూస్ ఇన్ను జ్యూస్ ఆర్డర్ చేసావా? జ్యూస్ ఆర్డర్ ఒకసారి ట్రై చేయదు. ఒకసారి నువ్వు తాగు, నువ్వు ప్రశాంతంగా తాగు. ఎందుకు ఐ వాంట్ బి యూ. మీలా గలగలా మాట్లాడాలి నిన్ను, అసలు నాకు ఉంటాయి, నోట్లో నుంచే మాటలు రావట్లేదు. మళ్ళీ ఇదొకటి వేసారు చేతికి. షాకింగ్ విషయం ఏంటంటే అసలు వీళ్ళు ఎప్పుడు ఆఫీస్లో మాట్లాడేసుకున్నారు, నేను ఎప్పుడు వీళ్ళు చూడని కూడా చూడలేదు. వీళ్ళందరూ నా పక్కనే కదా కూర్చునేది, వీళ్ళకి ఎక్కడ టైం వచ్చేసి ఎప్పుడు మాట్లాడేసుకున్నారు ఆఫీస్లో నాకు తెలియకుండా. కానీ ఇంత తతంగం ఎప్పుడు నడిపించారని నా డౌట్. ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్. టూ మచ్ ఇంగ్లీష్ ఇస్ గోయింగ్ ఆన్, బట్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ద కాన్వర్సేషన్. హాయ్, హౌ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, డూ యూ లివ్ హియర్, విచ్ టైమ్ డస్ యూ కమ్యూట్ టేక్ అని అడిగితే ఎన్నిసార్లు 4 సార్లు చెప్పాను నేను ఎక్కడ ఉంటాను, నా కమ్యూట్ ఎంతసేపు అని నేను చెప్పిన తర్వాత మళ్ళీ 5వ సారి వస్తారు. వాట్ డిడ్ యూ సే, వేర్ యూ లివ్ అగైన్? బలా మగాడు వేళ నాని తీసేసి నీ అందరిని పెట్టుకోవాల్సిందే. నాని అయితే యాక్ట్ చేయాల్సి వచ్చింది, మీరైతే యాక్ట్ సరిపోయేవాళ్ళు, మీ రియాలిటీ అది.